హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతాకు రొయ్యలు కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేయండి. అలాగే ఎక్కువగా మీరు చింతాకు చిన్న చేపల కర్రీని చూసి ఉంటారు కదా, ఇలా చింతాకు రొయ్యల కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూసేయండి. ఇప్పుడు రొయ్యల్ని తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని పైన ఉన్న తొక్కను తీసేసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం మరో వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని ఈ రొయ్యల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మరో బౌల్ని తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని వాటర్ వేసి చింతపండు పులుసుని తీసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్లో 150 గ్రాముల వరకు చింతాకు పొడిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 5 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి. చింతాకు పొడి విలేజెస్లో కానీ కిరాణా షాపుల్లో కానీ ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. మీరు స్పైస్ ఎక్కువగా తినే వాళ్ళైతేను 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పొడిగొట్టుకున్న ఆవాలు, ధనియాలు, మెంతుల పొడిని వేసుకోవాలి. ఇందులోనే 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. మీరు చింతపండు పులుసుని మరీ పలచగా చేసేయొద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో బౌల్ని పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్, కారం, సాల్ట్ కాస్త ఎక్కువ పడుతుందండి. ఆయిల్ మరిగేలోగా మనం టమోటాలని బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని ఈ రొయ్యలకి మసాలా అంతా పట్టేలాగా నెమ్మదిగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. మీరు మరీ ఫాస్ట్గా కలిపేసుకుంటే రొయ్యలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దానికోసమే నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గిన్నెకుండేదంతా శుభ్రంగా తీసేసుకొని వేళ్ళతో అడుగు భాగాన ట్యాప్ చేసుకోవాలి. అలాగే మనం మరిగించుకున్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. ఇలా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న రొయ్యల మిశ్రమంలో ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. అలాగే కరివేపాకుని మీరు పచ్చిగా వేసుకోవచ్చు, లేదా ఆయిల్లో కూడా వేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత ఉంచి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అడుగు మాడిపోతే కర్రీ తినడానికి అంత బాగుండదు. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల వరకు మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని ఈజీగా బయట ఉంచినట్లయితేనే 3 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో ఉంచితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుతూ కర్రీని ఉడికించుకోవాలి. అలాగే చింతపండు పులుసుని మరి పలచగా యాడ్ చేసుకోకూడదండి, కాస్త చిక్కగానే యాడ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ మీద ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోయింది. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా చింతాకు రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.